మనం రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే. ఫస్ట్ తెలంగాణకు సంబంధించి మీరు 9 నుంచి 11 కాంగ్రెస్కి అనేది మీ అంచనా, అండ్ బీజేపీకి ఎన్ని ఇచ్చారు మీరు? 4 నుంచి 5? సారీ నేను మిస్ అయ్యాను. అలాగే మిగతాయి కూడా నేను చదివి వినిపించాను కదా. 4 to 6 యా మీరు ఇచ్చారు. పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్కే ఎక్కువ స్థానాలు ఇచ్చింది. సో 1-2 ఆరా అండ్ 1 or 2 ఆర్గనైజేషన్స్ మాత్రము ఇలా ఇచ్చాయి కదా. సో దీనికి సంబంధించి మీ కామెంట్స్ తెలంగాణ లోక్సభ మీద ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్కడ క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో కొంత ఉత్సాహంతో ఈ లోక్సభ ఎలక్షన్స్ లో పనిచేయడం జరిగింది. ఎందుకంటే 10 ఏళ్ళు 2009 తర్వాత నుండి అక్కడ ఉన్న వాతావరణం, కాంగ్రెస్ వాతావరణం అనేది మీకు తెలుసు. రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ పూర్తిగా చతికిల పడడం, అక్కడ ఉన్న పార్టీ నిర్మాణంతో పాటు నాయకులు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎంతో ఎక్కువ ప్రయోజనం పొందాల్సిన పార్టీ కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు వెనకబడిపోవడం. దానికి కారణం ఏంటంటే డిఫరెంట్ లోపాలు కూడా ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. బట్ అలాంటి పరిస్థితుల్లో మొదటిసారి కాంగ్రెస్ తెలంగాణలోకి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తల్లో కసి అయితే విపరీతంగా పెరిగింది. మన ఈ లోక్సభ ఎలక్షన్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అనేది కొంత ప్రభావం అనేది పర్టికులర్ గా దేశవ్యాప్తంగా ఉన్నదనేది మనం మర్చిపోలేంది. ఈ రోజు ఓకే వాళ్ళకి నెంబర్స్ ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో పక్కన పెడితే, రాహుల్ గాంధీ అంటే గాంధీ కుటుంబం మొట్టమొదటిసారి ప్రజల్లోకి రావడం అనేది హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి అక్కడ క్యాంపెయిన్ చేసి దేశవ్యాప్తంగా తిరిగారే కానీ ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేసిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి వేవ్ ఒకటి క్రియేట్ అయిన తరుణంలో మనం కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన సందర్భం కూడా చూసాము. కర్ణాటక జోల్ట్ అనేది తెలంగాణ మీద పడటం, తెలంగాణలో కూడా ఉత్సాహంగా వాళ్ళు పనిచేయడంతో ఓవరాల్ గా చూస్తే ఈ స్ట్రెంగ్స్ అనేవి వాళ్ళకి బాగా ఉపయోగపడ్డాయి అనేది మనం పర్టికులర్ గా గమనించాం. వేరే మీరు ఇందాక మాట అన్నారు, బిఆర్ఎస్ బాగా వీక్ అయిపోయింది. ఒక రీజనల్ పార్టీకి అది వీక్ అయిపోవడం, 2 నేషనల్ పార్టీస్ నేషనల్ ఎజెండాస్ తో ఫైట్ చేస్తాయి. ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నామో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది, హిందుత్వ ఎజెండా కానీ, ఎప్పుడైతే బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాస్త తెలంగాణ బీజేపీలో చాలా లుకలుకలు బయటపడడం కానీ, తెలంగాణ బీజేపీలో కూడా ఏంటంటే నాయకుల్లో కూడా ఏంటంటే కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఇదేంటిది ఇంతగా పనిచేస్తున్న బండి సంజయ్ గారిని కాదని మళ్ళీ మార్పులు చేయడం, ఇదంతా చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన వాస్తవం. అయితే ఇక్కడ మనం పూర్తిగా గమనించాల్సింది, ఆదిలాబాద్ కానీ మీకు కొన్ని ఎస్టీ పాకెట్స్ లో ఉన్నాయి. ఆ పాకెట్స్ లో బీజేపీ 4 స్థానాల వరకు గెలుచుకుంది అసెంబ్లీ మొన్న. బట్ వేరే ఎంపీకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఫీల్డ్ చేసిన క్యాండిడేట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ప్రాపర్ గా అలైన్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకు 1-2 క్యాండిడేట్స్ విషయంలో ప్రాబ్లం వస్తే రావచ్చేమో కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ తాలూకా ఎంపీ సీట్ సెలెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉండడం, బీఆర్ఎస్ వీకెన్ అవడం, బీజేపీ తనకి క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తి స్థాయి నిర్మాణం ఏమి తెలంగాణలో జరగల. ఇప్పుడు సేమ్ ఓల్డ్ లైక్ కర్ణాటకలో ఎలా అయితే బీజేపీ గ్రాస్ రూట్ లెవెల్ నుండి స్ట్రెంగ్తన్ గా ఉంది. బట్ ఎప్పుడైతే గ్రాస్ రూట్ లెవెల్ నుండి స్ట్రెంగ్తన్ అవుతున్న సమయంలో బండి సంజయ్ గారిని తీసి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంత తీవ్రమైన ఒడిదుడు, కొంత పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోలేకపోవడం అనేది ఆ పార్టీకి పెద్ద మైనస్. అదర్వైజ్ బీజేపీకి మోడీ గారి చరిష్మా కావచ్చు, లేకపోతే మోడీ గారు అక్కడ వచ్చి క్యాంపెయిన్ చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ గానే మనం చూడాలి. బట్ కాంగ్రెస్ కి వచ్చేటప్పటికి సోకాల్డ్ ఎవరైతే పెద్ద లీడర్షిప్ ఉన్నారో, నల్గొండకు వచ్చేటప్పటికి మీరు చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డికి పూర్తి సహకారం ఇచ్చి రాహుల్ గాంధీకి ఈ రాష్ట్రంలో ఎక్కువ నెంబర్ ఇవ్వాలనే ఒక తాపత్రయం అనేది వాళ్ళలో స్పష్టంగా కనిపించడం కూడా ఒకటి. 2 అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏమి 1-2 సంవత్సరాలు కూడా కాలేదు కదా. సో ఖచ్చితంగా ప్రజలు కూడా ఏంటంటే కాంగ్రెస్ ని నమ్మడానికి ఎక్కువ అవకాశం కూడా